నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పథకాల అమలు. జిల్లా కలెక్టర్ రాజర్షిష అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. హవేలీ గన్పూర్ మండలం బురుగుపల్లి గాజిరెడ్డిపల్లి గ్రామాలలో గురువారం కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ ఎన్నికల్లో తెచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. గత నెల 28 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఇంకను మిగిలి ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా లబ్ధి చేకూరుస్తుందని ఆయన కోరారు. అభయహస్తం కింద ఇప్పుడు మనం 5 విషయాల్లో అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నాము. ఆ అప్లికేషన్స్ 6వ తారీఖు మన 28 నాడు మొదలైంది, 6వ తారీఖు వరకు తీసుకుంటాము. కాబట్టి ఈ గ్రామంలో మీకు అందరికీ కూడా అనేది నిబంధన కూడా ఉంది. కానీ మనకి ప్రభుత్వం దాంట్లో కొంత సడలింపించి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో రేషన్ కార్డు కొత్తగా దరఖాస్తు చేయనైనది అని చెప్పేసి రాసి న్యూ రేషన్ కార్డు ఉండదు అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి అంటే ప్రజలు ఎవరు కూడా మాకు రేషన్ కార్డు లేదు, మా పబ్లిక్ కుటుంబం డివైడ్ అయ్యి. సో అయితే ఇందాక ఇక్కడ మనకి చెప్పినట్టు సుమారుగా 340 కుటుంబాలకి ఈ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 220 కుటుంబాల నుంచి అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. అయితే మీరు చాలా మంచిగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, సహకరిస్తున్నారు. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 60%, 70% ఆల్రెడీ మీరు అప్లికేషన్స్ ఇచ్చారు. ఇంకా తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సహాయం చేయడమే. స్వయంగా ఆర్డీఓ గారు మరియు ఈ మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు, గ్రామ పెద్దలు, స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నెల 28వ తారీఖు నుంచి మన జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ఈ ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం మీ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. గతంలో అయితే మనం దరఖాస్తులు ఎక్కడో మీ సేవా సెంటర్లోనో లేకపోతే ఇంకెక్కడెక్కడనో లభ్యమయ్యేది. కానీ ఈసారి అలా కాకుండా ప్రభుత్వం వినూత్నంగా ఈ దరఖాస్తు ఫారాలన్నిటిని కూడా మీ ఇండ్ల దగ్గరనే వచ్చి మీకు ఇచ్చి, మీకు టైం ఇచ్చి ఆ దరఖాస్తు ఫారాన్ని నింపి దానికి జత చేయవలసినటువంటి దరఖాస్తు ఇతర పత్రాలన్నీ కూడా తీసుకొచ్చి మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కానీ లేదా ప్రజాపాలన కార్యక్రమం రోజు మీ గ్రామంలో నిర్వహించబడిన ఆ గ్రామ సభలో కానీ దరఖాస్తులు తీసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్ ల్యాండ్స్ సంబంధించిన కూడా ఇట్లా వైట్ పేపర్ ముఖ్యమంత్రి గారి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీల్ని అంటే మీ సహాయ సహకారం, మీ ఓపిక కూడా కావాలా. కాబట్టి మీ అందరు కూడా మరి ఇంకొకసారి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు, అభినందనలు ఇంకొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. అదే విధంగా మరి మీ అందరు కూడా ఇక్కడ మరి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మంచిగా కడుపు నిండా భోజనం చేసి, ఇంతకుముందు ఓట్లు ఉన్నప్పుడు వస్తుండే, ఓట్ల తర్వాత మళ్ళీ కనిపిస్తుందినా? ఇప్పుడున్నాయా ఓట్లు? మరి ఎందుకు వచ్చినా మీకోసం అంటే నేను మాట ఇస్తే వెనుకకు పోయేటోడిని కాదు,
మాటిస్తే తప్పేటోడిని కాదు. మీకు మాటిస్తే తప్పకుండా తూచా తప్పకుండా దాన్ని మరి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మీకు సహాయపడే విధంగా మీ కష్టాలలో పాలు పంచుకునే విధంగా నేను పనిచేస్తాను. ఇంకొకసారి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. ఇంతకు ముందు ఎన్నికల ముందు చెప్తేనేమో ఓట్ల కోసం చెప్తుండంటారు. ఇప్పుడేమో నాకు చాలా స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే ఓట్లు అడరు కదా. ఇంతకు ముందు పనికిరాని వాళ్ళు ఉంటారు మన మధ్యలో కూడా, ఆడాడ లంగలు దొంగలు ఉంటారు. అరే ఓట్ల కోసం వచ్చిండు అంటుండే. ఇప్పుడు ఓట్ల కోసం కాదు, నీ కోసం వచ్చినా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉందామని వచ్చినా, మీ కష్టాలలో పాలు పంచు. ఇంకొకసారి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు, ఈ ప్రజాపాలనలో మరి మీరు వచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా దరఖాస్తు ఇవ్వాలంటే ఏడుకో పోవాల్సి ఉంటుంది. ఇప్పుడేమో అధికారులే మీ ఊరికి వస్తున్నారు, మన ప్రభుత్వమే మీ ఊరికి వస్తుంది. వచ్చి మీ ఇంటికి వచ్చి దరఖాస్తు తీసుకొని పోయే పరిస్థితి ఇవ్వాలి. ఇంతకుముందు ఉండేనా ఈ పరిస్థితి? ఇప్పుడు ఎట్లున్నది, ఇంతకుముందు ఎట్లున్నది? ఇంతకుముందు మన బాధలు చెప్పుకుందాం, మన కష్టాలు చెప్పుకుందాం అన్నా కానీ ఎవరు మనల్ని పట్టించుకోకపోతుండే. కనీసం మన బాధ పంచుకుందామన్నా మనకు ఎవరు కూడా మరి సాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీకు ఒకటే మాటిస్తా ఉన్నా, మీరున్నంత కాలం, ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఎట్లుండే అంటే ఓట్లు ఉన్నప్పుడు వస్తుండే, ఓట్ల తర్వాత మళ్ళీ కనిపించకపోతుండే. అవునా కాదా? కానీ ఇప్పుడు మాత్రం ఓట్లు అయితే లేవు కదా, నేను ఓట్ల కోసం వస్తలేను కదా. ప్రాబ్లమ్స్ జరిగాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క ఆదేశం ఏముందంటే, మీ గ్రామంలో జరిగేటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే మీరు గ్రామస్తులకు దరఖాస్తు ఫారాలు అనేది పంపిణీ చేయండి అని చెప్పారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే మీకు గ్రామస్తులందరికీ కూడా ఆ దరఖాస్తు ఫారాలు ఇచ్చి, అందులో ఉన్న 6 గ్యారంటీల్లో దేనికి మీరు అర్హులవుతారు, దేనికి ఏ సమస్య గురించి మీరు అర్జీ పెట్టుకుంటున్నారనే ఆప్షన్ కూడా, ఆ అవకాశం కూడా మీకే ఇచ్చి ఆ దరఖాస్తు ఫారాలన్నీ కూడా మేము మళ్ళీ ఇక్కడ కౌంటర్స్ ద్వారా స్వీకరిస్తున్నాం. ఇందాక మా ఆర్డీఓ గారు చెప్పినట్టు మీకు దరఖాస్తు ఫారం నింపడంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మా టీం సభ్యులు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి నేను మీ బూరుగుపల్లి గ్రామంకి వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగింది. మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా మరి నేను పనిచేస్తా అని చెప్పి మరి మీకు చెప్పడం జరిగింది. చెప్పినా లేదా? మరి చెప్పిన విధంగానే మీకు ఎట్లయితే మాట ఇచ్చినానో, ఇంతకు ముందులాగా మీరేదో ఎమ్మెల్యే ఇల్లు చుట్టో, మంత్రి ఇల్లు చుట్టో, అధికారులు చుట్టో తిరిగే అవసరం లేదు. అధికారులే మీ ఊరికి వచ్చే విధంగా, ప్రభుత్వమే దిగి మీ ఊరికి వచ్చే విధంగా మరి ప్రజాపాలన అని మరి మనం కొత్తగా ప్రారంభించుకోవడం జరిగింది. అంటే నమస్కారములు. ఈ నెల అంటే గత నెల 28వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 6వ రోజు ఈ మన ప్రజాపాలన కార్యక్రమం మన ఇక్కడ జరుగుతున్నది. మన జిల్లాలో ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా విజయవంతంగా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది. మీ దగ్గర కుటుంబానికి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆ ఫామ్స్ అన్ని డేటాబేస్ చేసి, ఆ తర్వాత ఈ నెల 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అందరి కూడా అప్లికేషన్స్ డేటాబేస్ చేసి, ఆ తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇస్తారు. ముఖ్యంగా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా పోలీస్ బందోబస్తు కంపల్సరీ. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ప్రజాపాలన గ్రామంలో కూడా ముఖ్యంగా మీరైతే అప్లికేషన్స్ ఎవరైతే ప్రజలు వస్తున్నారో కౌంటర్స్ ఏర్పాటు చేసిన తర్వాత క్యూ లైన్ సిస్టమ్ అనేదే నా ముఖ్య కోరిక. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీరున్నంత కాలం, నేనున్నంత కాలం మన సంబంధం, మన అనుబంధం ఇట్లనే ఉండాలి, ఎప్పటికి ఇట్లనే ఉండాలి. మీ ప్రతి కష్టంలో కూడా నేను పాలు పంచుకుంటా, మీ ప్రతి సమస్య కూడా నేను తీర్చే విధంగా మరి మీకోసం మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ, ఇంకొకసారి మరి ఇక్కడ ఉన్న అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరికన్నా మా పెద్ద మనుషులు ఉన్నారు, మా అవ్వాతాతలు ఉన్నారు, వాళ్ళకి ఫామ్ ఫిల్అప్ చేయడం రాకపోతే మీరే ప్రత్యేకంగా మరి చొరవ తీసుకొని వాళ్ళకి ఫామ్ ఫిల్అప్ చేసి మరి వాళ్ళకు సహాయపడే విధంగా మీరు ఏర్పాట్లు చేయాలని చెప్పి మీకు కూడా సూచన చేస్తా ఉన్నాం. మండల్ నోడల్ ఆఫీసర్ మేడం విజయలక్ష్మి గారికి, ఆర్డీఓ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, తర్వాత ఇతర పాత్రికేయ మిత్రులు, గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, పోయిన నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు మధ్యలో 2 సెలవు దినాలు మినహా మిగతా అన్ని రోజులు
జిల్లా యంత్రాంగం మొత్తం కూడా టీమ్స్గా విడిపోయి అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ అన్ని గ్రామాలలో ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఈ దరఖాస్తు ఫారాలు స్వీకరించడం జరుగుతుంది. గతంలో ఏదైనా దరఖాస్తు ఫారం ఇవ్వాలంటే మీరందరూ వచ్చి ఇక్కడ క్యూలో నిలబడి తర్వాత ఇక్కడంతా గొడవపడి అన్ని